ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసాకు సంబంధించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించిన అంశంలో 15,000 రూపాయలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఏకంగా రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఏకంగా రాహుల్ గాంధీయే ఈ మాట చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 15,000 కాదు, కేవలం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఈ యొక్క వార్ ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో రైతు భరోసా అగ్గిరాజుకుంది. రైతు భరోసా పైన పోస్టర్లు వెలిసాయి. రైతు భరోసాకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరుతో ఈ పోస్టర్లు వెలిసాయి. రైతు భరోసా మొత్తం తగ్గింపులకు నిరసనగా ఈ పోస్టర్ వెలిసినట్టుగా తెలుస్తోంది. 15,000 రూపాయలు ఇస్తామంటూ ఎన్నికల ముందు చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ పోస్టర్ వెలిసినట్టుగా ఒక్కసారిగా అక్కడ మనం చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ వరంగల్ డిక్లరేషన్. రాహుల్ గాంధీ అనౌన్స్డ్ 15,000 rupees per acre, but year 2024 releases 0, and now CM Revant U-turn has taken rupees 12,000. yes, so మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతలో భాగంగా వర్షాకాలానికి 0, ఇక తిరిగి యాసంకి వచ్చేసరికి 15,000 కాస్త 12,000 అయిపోయింది. ఏటా 500 రూపాయలు పెంచుతూ వెళ్తాం. చివరిగా మేము దిగిపోయేసరికి మా ప్రభుత్వం అయిపోయేసరికి 15,000 రూపాయలు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇది డెఫినెట్గా ఏమాత్రం కూడా తెలంగాణ రైతాంగంలో కానీ అటు భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలకు ఒక అవకాశం దొరికింది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించడం లేదు. ₹1 కూడా ఒక సంవత్సరం విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు ₹1 విడుదల చేయలేదు. పైపెచ్చు 15,000 రూపాయలను కాస్త 12,000 రూపాయలుగా మార్చడం అనేది చాలా తీవ్రంగా తెలంగాణలో కూడా విమర్శలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్, మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఏఐసీసీ కార్యాలయం వద్ద వెలిసినటువంటి ఆ పోస్టర్లు ఇవి. కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరుతో ఈ యొక్క బ్యానర్ అక్కడ వెలిసాయి. ఏఐసీసీ కార్యాలయం గోడలకి ఇవి అంటించి ఉన్నాయి. ఎస్, మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, ఈ పోస్టర్లకు సంబంధించి ఎవరు అంటించారు ఏంటి అనే విషయం పక్కన పెడితే ఇది ఏఐసీసీ ఎలా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? అంటే 15,000 రూపాయలు ఇస్తామని ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత, కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోగా దాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. సో దాని విషయం పైన ఏఐసీ ఎలా రియాక్ట్ కాబోతోంది? మనోజ్, వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిన రైతు భరోసాకు సంబంధించిన అంశం పైన బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా తన గలం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. రైతులను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా ఇతర హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు తప్ప కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు వేయలేదనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట రాష్ట్ర ప్రభుత్వం తప్పింది అంటూ కూడా ఈరోజు ఏఐసీసీ కార్యాలయానికి వాల్ పోస్టర్స్ అంటించడం ఢిల్లీలో కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దేశ రాజధానిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశము అది, అందులోనూ కాంగ్రెస్ పార్టీ సౌత్ లో 2 స్టేట్లు, కర్ణాటక అదేవిధంగా తెలంగాణలో 2 కూడా అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందంటూ కూడా గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అయితే ఈ రోజు పోస్టర్స్ లో కూడా 15,000 రూపాయలను రైతు డిక్లరేషన్ అంటూ కూడా వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టి ఎన్నికలకు ముందు హడావిడి చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మాట తప్పడము, దానికి సంబంధించి రేవంత్ ఈ రోజు 12,000 ఇస్తానంటూ కూడా చెప్పడం అనేది కూడా ఇది హాస్యాస్పదం అంటూ కూడా గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. అదే అంశానికి సంబంధించి ఈ రోజు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద వాల్ పోస్టర్స్ కూడా వెలువడడం జరిగినాయి. అయితే రైతు భరోసాకు సంబంధించిన అంశాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా, అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు, అప్పుల వల్లనే రాష్ట్రం ఈరోజు ఇటువంటి పరిస్థితి నెలకొన్నది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాల్ పోస్టర్స్ ఒక్కసారిగా ఏఐసీసీ కార్యాలయానికి రావడము, ఏఐసీసీ కార్యాలయంలో అంటే ఢిల్లీ ఎలక్షన్స్ ఒకవైపు ఈ రోజు మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల కానుంది. కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం ఈ యొక్క ఢిల్లీ ఎలక్షన్స్. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ పోస్టర్స్ కలకలం అయితే రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ప్రజలకు ఇచ్చింది, ఆ తర్వాత అమలు చేయడంలో విఫలమైంది అంటూ కూడా ఈ పోస్టర్లు ఉన్నాయి. దీంతో ఢిల్లీ ఎలక్షన్ల పైన కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూపే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని కూడా
చాలా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తోటి కూడా మాట్లాడుతున్నది. అదేవిధంగా రేవంత్ తోటి, డిప్యూటీ సీఎం తోటి కూడా చర్చలు జరిపే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి ప్రజల్లో ఒక నెగిటివ్ మెసేజ్ పోతుంది. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు నమ్మకం ఉంచి తెలంగాణలో అధికారం ఇచ్చిన తర్వాత ఇప్పుడు యూటర్న్ తీసుకుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనలో నిజం లేదు అనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పెద్దలైతే ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంత కసరత్తు కూడా జరుగుతుంది. ఏఐసిసి కార్యాలయంలో వెలిసిన పోస్టర్స్ కు సంబంధించి ఈరోజు దీనిపైన చర్చ కూడా జరగనుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కీలక నేతలతోటి కూడా దీనికి సంబంధించిన కొంత వివరణ కూడా కోరిన పరిస్థితి ఉంది. అయితే 15,000 రూపాయలు ఇస్తామంటూ కూడా ప్రకటించినప్పటికీ 12,000 రూపాయలను ఇస్తామంటూ కూడా 3,000 రూపాయల కోత విధించడము, 2024లో ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వని పరిస్థితి ఉంది. 2024లో ఒక్క రైతుకు కూడా, అంటే దాదాపు ఎన్నికల హామీ ఏదైతే ఎన్నికలు జరగక ముందుకు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత అధికారంలోకి రావడము, అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం ఏడాది పాలన పూర్తి అంటూ కూడా సంబరాలు చేసుకున్నప్పటికీ రైతులకు కన్నీరే మిగిల్చింది అంటూ కూడా విపక్షాలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి చూసాం. అయితే ఈ రోజు ఢిల్లీలో వెలిసిన పోస్టర్లకు సంబంధించి కూడా దీనిపైన కొంత కసరత్తు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏఐసిసి ఈ రోజు ఢిల్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, ఢిల్లీ ఎన్నికలపైన పూర్తిగా దృష్టి సారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ పోస్టర్స్ అక్కడ అంటించడం తోటి మరొకసారి పునరాలోచనలు అయితే ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్ గోపి, అంటే ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద క్వశ్చన్ చేసే అవకాశం ఉందంటే తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి అగిరా చేసుకుంది. ఢిల్లీలో ఏకంగా ఏఐసిసి కార్యాలయం చుట్టూ కూడా ఈ పోస్టర్లు వెలిసాయి. ఈ యొక్క మనం చూస్తున్నాం కాంగ్రెస్ యూటర్న్ అనేది, అంటే 15,000కు సంబంధించిన అంశాన్ని ఏకంగా రాహుల్ గాంధీ ప్రస్తావించినటువంటి అంశాన్ని వాళ్ళు నిరూపించడమే కాకుండా ప్రజలు అమలు చేయడం కాకుండా తగ్గించి మరి వేస్తున్నారు. ఒక సీజన్కి సంబంధించి పూర్తిగా లేకుండానే చేస్తారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా? ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే వాతావరణమే అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది. ఈ తర్వాత ఢిల్లీలో గత 2 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పాగా వేసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అనేది కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోస్టర్లు అంటించడం అనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే రాహుల్ గాంధీయే వరంగల్ డిక్లరేషన్ లో ఆయన రైతుల డిక్లరేషన్ సభ అంటూ పెట్టడము, దాంట్లో 15,000 రూపాయలను అనౌన్స్ చేయడం అనేది కూడా రాష్ట్ర నాయకులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే ఆయన ఈ 15,000 రూపాయలకు సంబంధించిన హామీని కూడా ఆయన ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ హామీని అమలు చేయలేం, 15,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి 12,000 రూపాయలను రైతులకు ఇస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకోవడం, కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం తోటి కూడా ఈ అంశానికి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. గతంలో కర్ణాటక ప్రభుత్వము ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో, ఇప్పుడు తెలంగాణ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా హామీలను అమలు చేయట్లేదు. కాబట్టి రానున్న ఢిల్లీ ఎలక్షన్ల పైన ఇది చాలా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఏఐసిసి పెద్దలు రియాక్ట్ అయ్యారా? ఈ నెల 8న కూడా ఒకటి పిఎస్ సమావేశం ఉంది, ఇక్కడ కూడా హాజరు కాబోతున్నారు. కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోస్టర్లకు సంబంధించిన అంశం పైన ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఏఐసిసి కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన అయితే ప్రస్తుతానికి విడుదల కాలేదని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్లకు సంబంధించిన అంశాన్ని